చెన్నూరు కొత్తపాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ పదవి బాధ్యతలు స్వీకరించారు. మంత్రి వివేక్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. చెన్నూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నారు మంత్రి వివేక్. మొట్టమొదటిగా చెన్నూరు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పే అవసరం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకము, అభివృద్ధి పైన నమ్మకంతో మీరందరూ కూడా మా అభ్యర్థులను గెలిపించి ఇక్కడ చైర్మన్షిప్ మన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గెలవడం జరిగింది. మీ అందరికి కూడా కౌన్సిలర్స్ అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. కౌన్సిలర్గా గెలిచినప్పుడు ఎప్పుడు కూడా ప్రజలలో అందుబాటులో ఉండాలి. ఫస్ట్ లెసన్ మనం నేర్చుకునేది అందరం కూడా ప్రజలలో అందుబాటు ఉంటే చాలాసార్లు వారి సమస్యలు వినడమే వారికి తృప్తి కలుగుతుంది. ప్రజలకు మీరు ఓపికగా వారు ఏదైతే ప్రశ్నలు వేస్తారో, వారి సమస్యలు ఏముంటాయో విని అన్ని సమస్యలు మనము సాల్వ్ చేసుకోలేము. మన ఇంట్లో కూడా 100 సమస్యలు ఉంటాయి, అన్ని కూడా మనం సాల్వ్ చేసుకోలేము. సో అన్ని కూడా ఎక్కడైతే ప్రజలకు ఉపయోగపడుతుందో ఇవన్నీ కూడా రాసుకోండి. ఒక డైరీ మెయింటైన్ చేయండి. ఒక డైరీ మెయింటైన్ చేస్తే మీరు రోజు ఈ వ్యక్తి వచ్చినాడు, ఈ హౌస్ నంబరు, ఆయన సమస్య ఇది ఉన్నది అని మీరు రాసుకుంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకున్నప్పుడు సరే ఆ వ్యక్తికి ఈ పని అవసరం ఉండే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడదాము, ఎమ్మెల్యే గారితో మాట్లాడదాము, ఈ పనులు మనం తీసుకుందామని చెప్పి ఆ ఆలోచన మనందరికీ రావాలి. ఇంకోటి, చాలా మంది ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసినప్పుడు కూడా మీరు ఫోన్ లేపండి, లేపి మాట్లాడి వారికి తృప్తిగా వారికి ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వారికి కూడా వారి ఆవేదన చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించాలి. సో ఇది చేస్తే డెఫినెట్లీ సగం పని పూర్తిగా అయిపోతుంది.